కానీ నన్ను ఒక దూరాన్ని ప్రొజెక్ట్ చేసి నేను ఒక ఆయన పెట్టిన సోషల్ మీడియాలో పోస్ట్ జనగామ మార్కెట్ కమిటీలో ఒక అమ్మాయి పాప లేడీ పోలీస్ కాలు ముక్తా ఉంది. ఈ కాలు ముక్తాం సార్, బాంచండి సార్, కొనుండి సార్. ఇది దొరల పాలన, మాది దొరల పాలన. దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతు నడిమింట పండుకొని ఆయన పొలం బారింది దొరల పాలన అండి. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దళిత బంధు తెచ్చి 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చినారండి. ఏ ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రమని ఇచ్చిందా? ఏ ప్రధానమంత్రిని ఇచ్చిండా? ఫేజ్ మేనర్ లో దళిత కుటుంబాలు ధనిక కుటుంబాలు కావాలని ఏ ముఖ్యమంత్రి ప్రయత్నం చేసిండా? మేము చేయలేదా? మేము 1100 గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత స్థాయి చదువులు చెప్పింది దొరపాలన్నా? పేద విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది దొరపాలన్నా? వృద్ధులకు 2200 పెన్షన్ 2000 చేసిన దొరపాలన్నా? అన్నార్థులను ఆదుకున్న దొరపాలన్నా? ఒక సిస్టమేటిక్ గా క్రమ పద్ధతిలో కొత్తగా వింత పాతక రోత అనే ప్రజలను బుద్ధి కొట్టించడానికి ఒక విష ప్రచారం చేసి అడ్డగోలు హామీలిచ్చి మీరు గెలిచినరే తప్ప మాది ఆ దొరపాలన. అడుగడుగున మా దగ్గర మానవీయ కోణం ఉంటుంది. కేసీఆర్ కిట్ ఎవడని ఆలోచించినాడండి? ప్రస్తుతం ఆడబిడ్డలకు 13,000 ఇచ్చినాడండి? విన్నామా? ఎప్పుడన్నా ఈ చరిత్రలో విన్నామా? న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు ఇచ్చిన చూసినామా? గర్భవతులను తీసుకెళ్లి ఫ్రీగా బస్సులో తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళీ బ్యాక్ వాళ్ళ ఇంట్లో ఫ్రీగా బస్సులో వదిలిపెట్టి మందులను ఇచ్చిన ప్రభుత్వాన్ని చూసినామా? బస్తీ దవాఖానాలు పెట్టిన గవర్నమెంట్ చూసినామా? ఇవన్నీ సేవలు మేము అందించిన మీకు దొరపాలనట్లయితండి. ఇది అర్థమైపోయింది. 6 నెలల్లో రియలైజ్ అయిపోయింది ప్రజలు ఎవరి దొరపాలన, ఎవరిదిగా అహంకారము, ఎవరి దురహంకారము, కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్న దుర్మార్గాలు ఏంది, దాడులు ఏంది.